What are the causes of loneliness? ఒంటరితనానికి ఉన్న కారణాలు ఏంటివి? Transition of life, జీవితంలో మార్పు, separation from other people, ఇతరుల నుండి వేరైపోవట, opposition. తర్వాత ఎదిరింపు, Then fourthly, నాలుగోదిగా rejection. నిరాకరించబడటం. And what are the cures for loneliness? ఈ యొక్క ఒంటరితనం నుండి ఉన్నటువంటి పరిష్కారాలు This is what we learned from the life of Apostle Paul. అపోస్తలుడైన పౌలు జీవితం నుండి మనం నేర్చుకున్న These విషయాలు. principles are not invented by me, they are in the lives of Apostle Paul. ఈ యొక్క సంగతులు నేను కనుక్కున్నవి కాదు కానీ అపోస్తలుడైన పౌలు జీవితంలోనే ఉన్నాయి. Utilize your time wisely. నీ యొక్క Involve yourself in more working for the Lord. నీ యొక్క సమయమును ఎంతో జ్ఞానయుక్తంగా వాడుకో. దేవుని పనుల్లో సమయాన్ని కలిగి ఉండు. And secondly, రెండోది, minimize your hurt. నీ యొక్క గాయం ఏదైతే అయిందో దాన్ని తగ్గించుకో. Don't talk about it. దాని గురించి మాట్లాడకు. Thirdly, మూడోది, recognize the presence of God with you. నీతో దేవుని సన్నిధి ఉంది అనేటువంటి సంగతిని గుర్తించు. Fourthly, నాలుగోది, empathize with other people who are suffering from loneliness. ఎవరైతే ఒంటరితనంతో బాధపడుతున్నారో వారితో కలిసి ఉండు. Then you will be following the footsteps of Apostle Paul. అప్పుడు అపోస్తలుడైన పౌలు యొక్క అడుగు జాడలను నడిచినట్లుగా What a ఉంటుంది. joy you can enjoy. ఎంత గొప్ప సంతోషాన్ని ఆనందించవచ్చు. Don't feel lonely. ఒంటరితనాన్ని I అనుభవించవచ్చు. tell you. నేను మీతో చెప్తున్నాను. Before I close, this is my last sentence. నేను ముగించడానికి మునుపు నా చివరి మాట ఇది. If you are a true Christian, no Christian is lonely in this world. No. God is with us. నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే ఈ యొక్క లోకంలో ఏ క్రైస్తవుడు కూడా ఒంటరితనంలో లేడు. ఎందుకంటే దేవుడు నీతో కూడా ఉన్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.